డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హెల్మీ రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్కారం సాయి రమేష్ గారు. నమస్తే సిరి గారు. సరే, ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం మినిట్స్లో మనం యాప్స్ని క్రియేట్ చేయొచ్చని, అది కూడా ఏ టూల్ ఉపయోగించి. అది ఏ విధంగా సార్? అంటే మీరు అన్నదాన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే యాపిల్ తినే టైంలో ఒక యాప్ తయారు చేయొచ్చు. అదే కదా సార్. అవును, ఎలా సార్? ఆల్రెడీ నేను గతంలో ఈ టాపిక్ మీద చెప్పడం జరిగిందండి. కాకపోతే ఏంటంటే అప్పుడు ఈ టూల్ ఇంకా ఫుల్ ఫ్లెజ్గా అందరికీ అందుబాటులో రాలా. ఓకే. ఆ వీడియో చూసిన వాళ్ళంతా చాలామంది కామెంట్స్లో సార్ మీకే ఉంది యాక్సెస్, మీరు చూపించారు కానీ మేము ఎలా చేసుకోగలం అని అడిగారు. సో వాళ్ళ కోసం ఇప్పుడు అది ఆల్రెడీ అందరికీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి నేను ఒకసారి మీకు ఆ యాప్ ఎలా ఏంటి అనేది చూపిస్తాను. తప్పకుండా. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, imagica.ai అనేది సైట్ పేరు. ఓకే, ఫస్ట్ ఆ సైట్లోకి వెళ్ళాలి. get.imagica.ai అనేది imagica.ai ఓపెన్ చేసిన ఇది వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తే ఫస్ట్ అసలు ఈ టూల్ ఏంటి అనేది మీకు ఇక్కడ చూపించడం జరిగింది. జస్ట్ ఈ టూల్ ఓపెన్ చేసిన తర్వాత ఏం తయారు చేయాలనుకుంటున్నారు ఈరోజు అని అడిగితే మనం అక్కడ టైప్ చేస్తే, ఓకే, ఇదిగోండి ఆ విధంగా టైప్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏం తయారు చేయాలనుకుంటున్నామో అది జనరేట్ చేసేసేది. సార్ దీనికి ఏఐ టూల్ మీద నాలెడ్జ్ అవసరం లేదు కదా? ఏమీ ఉండాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా కూడా అదే రెడీ చేసేసిద్దండి. సో ఇదిగోండి, అసలు ఎటువంటి కోడింగ్ రాయాల్సినటువంటి అవసరం లేదు, ఎటువంటి ఏఐ ఫంక్షన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు, టెక్నికల్ నాలెడ్జ్ ఏమి ఉండాల్సినటువంటి అవసరం లేదు. విత్ ఇన్ మినిట్స్లో ఒక ట్రావెల్ ప్లానర్ కానివ్వండి, ఒక బిజినెస్కి సంబంధించిన యాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి డెవలప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా త్వరలో దీన్ని మనం మొబైల్ యాప్ లాగా కూడా చేయగలిగే అవకాశం కూడా త్వరలో, ప్రస్తుతానికి అయితే లేదు, ప్రస్తుతానికి వెబ్ యాప్ లాగా అయితే ఇవ్వచ్చు. కమింగ్ సూన్ ఇక్కడ మీరు చూడొచ్చు. త్వరలో ఇది మొబైల్ యాప్ లాగా కూడా మనకి చేయడానికి కూడా రాబోతుంది. సో ఏ విధంగా చేయొచ్చు ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తానండి. అలాగే సార్. సో ఫస్ట్ అయితే మీరు ఈ యాప్ ఓపెన్ చేసి సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయండి. అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఇవ్వండి, సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ అని క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అయిపోతున్నా. ఓకే. సో ఇదిగోండి లాగిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు లాగిన్ అవ్వగానే టెంప్లెట్స్ ఉంటాయండి. ఓకే. అంటే ఇనీషియల్గా అసలు ఐడియా లేని వాళ్ళ కోసం ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి. లేదు వాళ్ళు ఆ ప్రాసెస్ చూడాలి అనుకుంటే కూడా ఇక్కడ వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ యాప్ ఉందనుకోండి, ట్రావెల్ యాప్ ఏంటి, ఇదిగోండి ఒక్కొక్క యాప్, కుకింగ్ యాప్ ఏంటి, రన్నింగ్ యాప్ ఏంటి, ఫ్యాషన్ యాప్ ఏంటి, ఒకవేళ వీళ్ళకి ఐడియా కావాలి అనుకుంటే కూడా ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ యాప్ ఏంటి, ఎలా వర్క్ అయ్యిద్ది కావాలి అనుకుంటే జస్ట్ అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం చిన్న వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తే అదిగోండి. సో ఇట్లా మనం ఐడియా కావాలి అనుకుంటే కూడా ఇక్కడ ఇవి చూడొచ్చు. టెంప్లెట్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి బిజినెస్ యాప్, ఎడ్యుకేషన్ యాప్, ట్రావెల్ యాప్, కుకింగ్, మ్యూజిక్, రన్నింగ్, మ్యాథ్స్, గార్డెనింగ్, వెడ్డింగ్, ఇదిగోండి లాంగ్వేజ్, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, కొరియన్ నేర్చుకోవాలన్నా, నెక్స్ట్ అలాగే ఫిట్నెస్ యాప్, ఇదిగోండి ఇమేజ్ టు టెక్స్ట్, యూట్యూబ్ అండ్ అమెజాన్. నేను ఎగ్జాంపుల్గా మీకు యూట్యూబ్ అండ్ అమెజాన్ తీసుకుంటున్నా. ఓకే. ఇదిగోండి ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఈ టెంప్లెట్ క్లిక్ చేయగానే ఆల్రెడీ ఫ్లో అంతా ఇక్కడ రెడీగా ఉంటుందండి. ఇక్కడ మీకు ప్రివ్యూ కూడా ఇక్కడ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యాప్లోకి వెళ్ళి ఎవరైనా సరే నేను పలానా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నానంటే ఎలా నేర్చుకోవాలి, దాని రిసోర్సెస్ ఏంటి మొత్తం ఇచ్చేసిద్దండి. ఓకే. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అంటున్నా. ఇదిగోండి ఐ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి అదే ఆటోమేటిక్గా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి. ఇవ్వండి అసలు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఏమేమి కావాలి, ఏ టాపిక్స్లో పర్ఫెక్ట్ అవ్వాలి, అలాగే దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియోస్, దానికి సంబంధించినటువంటి ఏమేమి కావాలి, ల్యాప్టాపు లేదా మొబైల్, ఇంటర్నెట్ కనెక్షను, ఏ టూల్స్ కావాలి, నెక్స్ట్ అలాగే దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే అమెజాన్లో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపించేస్తుంది. ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఇది ఉపయోగించుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పొందొచ్చండి. అదే కొత్తగా ఒకటి క్రియేట్ చేయాలనుకుంటే కూడా నేను ఒకసారి ప్రాసెస్ చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు ఒక కొత్త యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇదిగోండి క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అన్నాను. న్యూ ప్రాజెక్ట్ అన్న తర్వాత నాకు ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ఏం తెలియట్లా. అప్పుడు కూడా ఇక్కడ కింద మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ట్రై ఆటో ఇమాజికా అని ఉంది. ఇక్కడ మనం టైప్ చేయాలి మీరు ఏ యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలాంటి యాప్ కావాలనుకుంటున్నారు అనేది చెప్పండి, ఒక యాప్ తయారు చేద్దాం. బిజినెస్ యాప్ ఇదిగోండి ఫ్యాషన్ బిజినెస్ యాప్ టు సెల్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఇచ్చి జస్ట్ ఎంటర్ అన్నాను.
చూడండి అదే ఫ్లోస్ రెడీ చేస్తుంది. ఫ్లో అంటే ఏంటంటే మనకి స్టెప్ బై ఈ స్టెప్ తర్వాత ఎలా, ఇదిగోండి కస్టమర్ వాళ్ళ మెయిల్ ఐడి ఇవ్వాలి, యూజర్ నేమ్ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇదిగోండి జనరేట్ ఆర్డర్ కన్ఫర్మేషన్, ఇదిగోండి షాపు స్టోరు అన్నీ ఇదిగోండి. ఇట్లా మనకి ఏంటంటే మనకి ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఏది కావాలి అన్నా కూడా ఇదిగోండి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏం కావాలో టైప్ చేసుకోవచ్చు. చూడండి షాప్ అని ఇవ్వగానే లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఈ స్టెప్ అయిపోగానే మనకి వెంటనే లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ చూపించిద్ది. ఫస్ట్ వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడికి రాగానే ఇదిగోండి ఇట్లా మనం ఈ స్టెప్స్ కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ కాదు స్టార్టింగ్లోనే కావాలనుకుంటే స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ అది పెట్టి దాని తర్వాత పేరు ఎంటర్ చేసేలాగా ఇవన్నీ కూడా మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ మోడల్లో మనం చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే. ఇదిగోండి ఈ విధంగా ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ కావాలి ఏంటి ఇవన్నీ కూడా మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి కొంచెం ప్రాక్టీస్ చేసి ఇనీషియల్గా ఏంటంటే టెంప్లెట్స్తో వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఓన్గా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే చాలా ఈజీ అవుతుందండి. సో ముందు ఏంటంటే ఇవన్నీ కూడా ఒకసారి చూసి వాళ్ళు ఒక యాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక యాప్ ఉంది చాట్ విత్ ఏఐ. మనమే మన సొంత ఏఐ చాట్ బోర్డ్ తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి జస్ట్ వీళ్ళేం కొత్తగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇదిగోండి ఈ విధంగా వచ్చేసిద్ది. జస్ట్ దీన్ని డైరెక్ట్గా వాళ్ళు పబ్లిష్ చేసేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా వాళ్ళు దాన్ని పబ్లిష్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఇదిగోండి చూడండి ఇట్లా వస్తుంది. హలో హౌ కెన్ ఐ హెల్ప్ అని అడిగిద్ది. మనకి ఏం కావాలో ఇక్కడ టైప్ చేయాలి. మీకు ఏం కావాలో టైప్ చేస్తే వెంటనే ఏఐ చాట్ బోర్డ్ మనకండి బాగుంది సార్. ఇట్లా మనం చాలా ఈజీగా అంటే ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా ఇదిగోండి ఇది అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం పబ్లిష్ ఏ యాప్ లాగా పబ్లిష్ చేయాలా, స్టాటిక్ వెబ్సైట్ లాగా చేయాలా, మొబైల్ లాగా చేయాలా అని అడుగుతుంది. నేను వెబ్సైట్ లాగా అని ఇచ్చాను అనుకోండి, కన్ఫర్మ్ అనగానే చూడండి ఇక్కడ ఇది ఒక వెబ్సైట్ లాగా క్రియేట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. మొబైల్ యాప్ లాగా కావాలంటే మొబైల్ యాప్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ యూఆర్ఎల్ ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా కూడా ఈ యూఆర్ఎల్ షేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు డైరెక్ట్గా ఇది యాక్సెస్ చేయడానికి ఉంటుంది. ఓకే. సో మనం ఎవరికైనా షేర్ చేయాలన్నా యూఆర్ఎల్ షేర్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇంకా ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. అందువల్ల మీకు ఏమవుతుంది అంటే దీన్ని మీరు మీ ఓన్ డొమైన్కి కనెక్ట్ చేయడానికి కానివ్వండి, దీన్ని మొబైల్లో పబ్లిష్ చేయడానికి కానీ ప్రస్తుతానికి లేవు. కానీ త్వరలో మనకి ఆ ఆప్షన్స్ కూడా రాబోతున్నాయి. అంటే ఇప్పటి వరకు నేను ఒక యాప్ డెవలప్ చేయాలి అంటే చాలా ప్రాసెస్ అనుకునే వాళ్ళు కూడా లాజికల్ థింకింగ్ నాకు ఈ స్టెప్ కావాలి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ కావాలి అని అనుకుంటే ఈజీ దే కెన్ క్రియేట్ యాప్, వెబ్ యాప్ కావచ్చు, మొబైల్ యాప్ కావచ్చు. సో టెక్నాలజీ ఏఐ వచ్చిన తర్వాత ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుంది అనే దాన్ని మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్తూ ఉన్నాం. కొంచెం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టూల్ గురించి మాట్లాడామండి. మన ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఈ టూల్ ఓపెన్ చేసేసి నేను అమెజాన్ లాగా తయారు చేసేయాలి అని చెప్పి ట్రై చేసేసి రావట్లేదని అనుకుంటా ఉంటారు. నేనేమంటానంటే మీరు ఫీచర్ మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇనీషియల్గా మీరు చిన్నవి మొదలు పెడితే ఇది అప్డేట్ అయ్యే కొద్దీ మీకు ఇంకా చాలా ఎక్కువ ఫీచర్స్ వస్తాయి. అప్పుడు మీరు ఇంకా మీకు కావాల్సిన విధంగా కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయండి. ఆ యాప్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గూగుల్ స్క్రీన్ షాట్ పెట్టాను అనుకోండి, దాన్ని వెబ్సైట్లో మార్చేసిద్ది. ఓకే. అంటే మనం ఏదైనా ఒక ఫోటో ఇస్తే అదే ఫోటోని ఒక వెబ్సైట్ లాగా మార్చేసిద్ది. చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. అంటే ఒక శాంపుల్ వెబ్సైట్ నాకు ఇలా కావాలని మనం ఊహించుకుని బొమ్మ గీస్తే అది అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అది వెబ్సైట్లో మారిపోతుంది. అంటే చాలా అడ్వాన్స్డ్గా అసలు ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చేయగలుగుతారు. ఓన్లీ లాజికల్ థింకింగ్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ఆ రెండు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అద్భుతంగా ఫ్యూచర్ అయితే ఉండబోతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఏఐ టూల్స్ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా కొన్ని వందలాది టూల్స్ వస్తున్నాయండి. ఆ 100 టూల్స్లోనూ ప్రతిరోజు వచ్చే అన్ని టూల్స్లో వీళ్ళకి ఉపయోగపడే ఒక్క టూల్ని వీళ్ళు ఐడెంటిఫై చేసుకోగలగాలి. అది ఏదైనా మెంటానే ఫాలో అవుతారా, ఏదైనా ఛానల్ ఫాలో అవుతారా, లేదంటే ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. మరి ఇలా ఎవరైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిందే కావచ్చు, లేదు అంటే యూట్యూబ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, ఏఐ టూల్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అదే ఇప్పుడు ఎవరైనా సరే ఈ క్యాన్వా ప్రాపర్గా నేర్చుకోవాలనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్నా ఇక్కడ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి ఏ కోర్స్ కావాలి ఏంటి అనేది మాట్లాడి వాళ్ళు ఏ కోర్స్ అయినా కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఏ కోర్స్ అయినా వీళ్ళు కాల్ చేసి మాట్లాడిన తర్వాత వాళ్ళకి యూజ్ అవుతే కోర్స్ ఇస్తారు, లేకపోతే మీకు యూజ్ అవ్వలేదండి ఉపయోగపడదని కూడా చెప్పేస్తారు. ఓకే. ఖచ్చితంగా ఎవరైనా అంటే కాల్ చేసిన వెంటనే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అది యూజ్ అవుతుందా లేదని డిస్కస్ చేసిన తర్వాతే వాళ్ళ కోర్సెస్ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సాటర్డే సండే కొత్తగా కోర్స్ ఒకటి లాంచ్ చేయడం జరిగిందన్నది అదేంటి సార్? అదే మ్యామ్, ప్రస్తుతానికి మన దగ్గర ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. అలాగే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సో ఇది ఏ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదు ఏదైనా బిజినెస్ వాళ్ళు
మీ బిజినెస్ని ఆన్లైన్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి డౌట్స్ ఉన్నాయి, మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కూడా నాతో మాట్లాడొచ్చు. మీ డౌట్స్ అన్ని కూడా మీకు ఆన్లైన్లో క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సార్ చాలామంది కూడా మన వీడియోస్ చూసిన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ జనరేట్ చేసే వాళ్ళే కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏది చేసినా కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మాకు ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి మీ దగ్గర అనుకునే వాళ్ళు ఆప్షన్ కూడా ఉందంటారా? ఖచ్చితంగా మ్యామ్. అంటే ఇప్పుడు వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంపార్టెంట్. అవును. ఆ స్ట్రాటజీ కావాలి అన్నా కూడా కన్సల్టెంట్గా కూడా వాళ్ళు కాల్ చేసి మాట్లాడవచ్చు. వాళ్ళ బిజినెస్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.